మరో విజయం సాధిస్తే ఇంక ధరణిని మనం పట్టుకోలేం. ఆవిడ అధికారాన్ని తట్టుకోలేం. తెలుసక్క, నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళని ఆనందంగా ఉండనివ్వను. సరే శ్రావణ్, ప్రొసీడ్. నమస్తే మేడం. నమస్తే. స్టాఫ్ అంతా ఉన్నారు కదా? ఉన్నారు మేడం. హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. వెంకట్, వాళ్ళందరికీ స్వీట్స్ ఇవ్వు. దేనికి మేడం స్వీట్స్ బట్టలు పంచుతున్నారు? మన కంపెనీ జాయింట్ చైర్పర్సన్ శ్రీమతి ధరణీదేవి గారు ఒక పెద్ద కాంట్రాక్టు 100 కోట్లది సంపాదించి సక్సెస్ చేశారు. ఆ శుభ సందర్భంగా స్టాఫ్ అందరికీ స్వీట్స్ బట్టలు పంచి ఆ ఆనందం అందరితో షేర్ చేసుకోవాలనుకున్నారు. అక్క, నువ్వు చాలా గొప్పదనవయ్యావు. బావా ఈ కంపెనీ నీది అని చెప్పకుండా ఈజీ ప్రశ్నలు అడిగించి నాకిందులో జాబ్ వచ్చేలా చేశాడు. మీరింతవరకు చెప్పలేదు. కానీ ఈ వేళ నేను ఇక్కడున్నానని మర్చిపోయారు. విషయం మేడం చెప్పేసింది. నువ్వంత పెద్ద కాంట్రాక్ట్ సంపాదించడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందక్క. మీలాంటి వాళ్ళు యజమానులు కావడం వర్కర్స్ చేసుకున్న అదృష్టం. పనోళ్ళని పనోళ్ళలా కాకుండా సొంత మనుషుల్లా చూసుకునే నీ గుణం చాలా గొప్పదక్క. వెల్కమ్ వెల్కమ్. అమ్మా దీప్తి, భోంచేసావా? చేశానన్నయ్య. టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానన్నయ్య. టాబ్లెట్స్ రెగ్యులర్గా టైం ప్రకారం వేసుకో, మర్చిపోకు. అలాగే అన్నయ్య. అన్నయ్య, ఏంటమ్మా? నువ్వెప్పుడు నా గురించి ఆలోచిస్తావు కానీ వదిన గురించి ఆలోచించవా? అదేంట్రా అలా అన్నావు? నేను ధరణి గురించి ఆలోచించకపోవడం ఏంటి? ఏం ఆలోచించావు? ఆలోచిస్తే దాని రిజల్ట్ కనపడాలి కదా. ఏం రిజల్ట్ కనపడాలి? ఎందుకు నేను ఆలోచించట్లేదు అంటున్నావు? అన్నయ్య, వదిన ఒక్కరితే ఎంతో కష్టపడి 100 కోట్ల ప్రాజెక్టు సంపాదించింది. చాలా తెలివిగా మేనేజ్ చేసి సమ్మె ఆపించింది. మనం తను సాధించిన విజయాన్ని ఎంజాయ్ చేసాం, ఆనందపడ్డాం. కానీ వదిన్ని అప్రిషియేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ తనకి మంచి గిఫ్ట్ ఇవ్వలేదు కదా. కరెక్టేరా, నేను అసలు ఆ విషయం ఆలోచించలేదు. అందుకే నేను నీకు గుర్తు చేయాల్సి వచ్చిందన్నయ్య. వదినకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వన్నయ్య. అలాగే, తప్పకుండా ఇస్తాను. మా మంచి అన్నయ్య. ధరణికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఏమిస్తే బాగుంటుంది? ఇవన్నీ ఎక్కడవని అడిగితే అక్కే పంచిచ్చిందని చెప్పకూడదు. చెప్తే నేను బావ ఆఫీసులో పనిచేస్తున్నానని తెలిసిపోతుంది. వెంటనే ఉద్యోగం మానేయమంటుంది. అమ్మా, ఏంటి ఈ స్వీట్లు బట్టలు కవరు ఏంటి? ఎక్కడివి? మా చైర్మన్ గారికి ఏదో పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందంట. అందుకే స్టాఫ్ అందరికీ స్వీట్స్ బట్టలు పంచారు. అలాగా, చాలా మంచి వాళ్ళలా ఉన్నారే మీ కంపెనీ వాళ్ళు. అవునమ్మా. స్వీట్ తీసుకోమ్మా. సరే, నువ్వు రెడీ అయ్యరా, భోంచేద్దావు కానీ. అలాగేనమ్మా. చెప్పవే దేవకి. కంగ్రాట్స్ అక్క. కంగ్రాట్స్ దేనికే? ఏంటక్క దేనికి అంటావ్? 100 కోట్ల ప్రాజెక్ట్ సంపాదించావటగా? ఓ అదా. అవును, ఈ విషయం నీకెలా తెలిసిందే? విషయం తెలియడమే కాదక్క, స్వీట్స్ కూడా అందుకున్నా.
కంపెనీలో చేరకముందు కంపెనీ ఎవరిదో తెలియకపోవచ్చు గాని చేరాక తెలీదా?